హాయ్ అండి, బాయ్ అండి, బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఏంటంటే కాకినాడలో తెలుసున్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు అంటే చుట్టాలు రూమ్లు ఖాళీ ఉన్నాయండి, మీరు సామాన్ పెట్టుకోండి అన్నారు. తర్వాత తెలిసిన వాళ్ళు ఉంటే కూడా పెట్టుకోండి అన్నారు. నాకు ఎవరో లేరండి, నా దగ్గర సామాన్లు పెట్టుకుంటాను, 3 days ఉంటాను అంతే తప్ప అని నేను చెప్పానండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. సికింద్రాబాద్ పొద్దున్న నుంచి అసలు ఖాళీ లేదండి. సామాన్ సర్దాలండి, రూమ్ మార్చాలి, మళ్ళీ వ్యాన్ మాట్లాడాలి. నేను తొందరగా 5 రోజుల ముందే వెళ్ళిపోతున్నానండి. మన చుట్టాలంటే గొడవ ఉంటుందండి, రెంట్లంటే ఎక్కడెక్కడే ఏడవటాలు రకరకాలుగా ఉంటున్నాయండి. అనేసి నేను అడిగాను, వాళ్ళు లేదు లక్ష్మి డబ్బులు ఏం అక్కడ చూస్తూ ఉండండి, ఖాళీగానే ఉండి లాగేసి వెళ్ళండి అన్నారు. సరేనని 5 రోజుల ముందు వచ్చేస్తున్నాండి రూమ్ మార్చడానికి. కాకినాడండి, మన చుట్టాలి. మా నాన్నగారికి మేనత్త ఓకేనండి. సరేనా, పిల్లకి రూమ్ మార్చాక మీకు నేను అన్ని వీడియోలు పెడతాను. అక్కడికి రండి. ఇప్పుడు కింద ఇలా చేసి పెట్టి చేరుతానండి. అక్కడ నేను చేరుతాను, వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా చేరుతాను. ఇక్కడికి మళ్ళీ ఎవరు కూడా ఏం జడవరండి, ఇక్కడ జడవరు. సిద్ధానగరం కూడా ఎడితే ఆడవన్నారు, మీరు ఏంటో మాకు తెలియదు అన్నట్టుగా ఉంటారండి అందరూ కూడా. డ్రెస్సులు వేసుకున్నారు సరే, కానీ ఏడ్సీ అదో లంజా కొడుకులు ఎక్కువైపోయారండి. ఏడ్సీ లంజా కొడుకులు ఎక్కువైపోయారు. నా వీడియోలు కొట్టేసుకున్నారు, నా ఇన్స్టాగ్రామ్ కొట్టేస్తున్నారండి. నడి రోడ్డు మీకు ఒక్క సాగు సత్తారండి. వాడు ఎప్పుడైనా సరే ఇప్పటికే జబ్బులు వచ్చి ఎడుతున్నాడండి. వేరే వాళ్ళకి నెంబర్లు ఇచ్చండి, పాత ఇంటి గల వాళ్ళకి ఫోన్ చేసి తిట్టున్నారేంటండి, తప్పు కదా, అలా ఎప్పుడు చేయొద్దు. నన్ను ఒకదాన్ని అంటాం, ఇంటికి ఫస్ట్ వాళ్ళిద్దరినే జరగమన్నారు. అదే చెబుతున్నా, అన్ని జరిగిన అందరూ నన్ను అడుగుతున్నారు. అవతల వాళ్ళు జరుగుతూనే కదా నేను జరుగుతాను, అవతల వాళ్ళు జరిగితే కదమ్మా. ఆవిడకి కాళ్ళు నొప్పంటమ్మా, వాసించుడు కాళ్ళు నొప్పని ఆవిడ ఇబ్బంది పడుతుంది. చూసి మాట్లాడండి కొంచెం అనేసి నేను ఏంటంటే లేడీస్ ఎక్కడున్నా గొడవలు ఏంటి, ప్రశాంతంగా ఉండరు ఎవరు కూడా. ఒకళ్ళు మించిన ఒకళ్ళండి, ఏం చెప్తాం, అందుకు ఎక్కడికి ఉంటే అక్కడ అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవాలి అంతే. రాత్రి పడుకునేప్పుడు అయినా సరే నేను ఎవరు గొడవ పడ్డా సరే వాళ్ళకి సర్ది చెప్తానే కానీ గొడవలకి అయితే అన్నా. కానీ అందరూ ఆడవాళ్ళండి, మనం చదువుకుని కూర్చోవాలని కోరుకుంటారండి. కానీ పేజీ పెట్టుకున్న చాలా మంది ఉంటారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ఏం చెప్పాలని ఉంటాను. నేను కూడా జరగమని పేజీ పెట్టుకుంటూ ఉంటాను. అలాగండి చాలా చాలా 2 గంటలు వెళ్తే నేను వాళ్ళకి మార్చడం కుదరదండి. రేపు మార్నింగ్ మారుస్తుంది రూము. చుట్టాలి, మా నాన్నగారికి మేనత్త కూతురండి. వాళ్ళు కోటీశ్వర్లే, వాళ్ళు అక్కడ లేరండి. కొన్ని రూమ్లు ఎవరైతే వాళ్ళు ఉండమని వెళ్ళిపోయారు. అలాగే నేను అన్నాను, ఇలా ఇబ్బంది పడుతున్నాను, చాలామంది ఇక్కడ కొంచెం హైదరాబాద్ నుంచి ఫోన్లు చేయడం వాళ్ళు ఇబ్బంది పడుతున్న అలా చేస్తున్నారండి. అంటే ఎవరేం చేస్తారు, ఇలా మా రూమ్లో ఉంటూ అన్నారు ఫ్రీగా. సరే అని ఆగమేఘాల మీద నేను వచ్చేస్తున్నాను. మరి కాకినాడ ఎవరు వస్తారు రండి చూస్తాను. సొంత ఇల్లు అండి, గొడవ ఉండదు. మన చుట్టాలు మన ఇల్లే లెక్కండి. ఇంకా ఎవరు వచ్చినా సరే మనోళ్ళు అందరూ కూడా అందుకుంటారు. ఎవరు కూడా ఏడిసిన లంజా కొడుకులు లంజకుండలో కూడా ఆ జోలికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదండి. నా వీడియోలు కొట్టేసుకున్నారు, నా ఇన్స్టాగ్రామ్ కొట్టేసుకున్నారు. అక్కడ ఉన్న ఆమె కూడా చూస్తున్నారు తప్పగా. వాళ్ళు తెలుసుకుంటే ఎందుకు పనిచేయరండి వీళ్ళు. వాళ్ళు ఏంటంటే కొన్ని కోటీశ్వర్లు కొన్ని రూమ్లు రెంట్లు కట్టేసి ఇచ్చుకుంటున్నారండి. ఊళ్ళో పుట్టి పెరిగిందండి. నేనేంటో అందరికీ తెలుసు కదండి, అందుకు నన్ను ఎప్పుడూ ఏమీ ఆవిడేంటో అందరికీ తెలుసు అంటారు. అలాగే నేను యాగమేఘాలు వచ్చేస్తున్నానండి. కాకినాడలో రూమ్ మార్చాలని. నెక్స్ట్ కూడా నాకు వైజాగ్ వెళ్ళాలి అని ఉన్నది. అక్కడ బిర్యానీ పెట్టుకోవాలి, షాప్ అని ఉన్నదండి. సామాన్లు అన్నీ కూడా నాకు అక్కడ ఉన్నాయి. నా చేతిలో ఒక 50,000 కనుక ఉంటే కనుక అటు చెక్కేస్తాను. నా సొంత స్వయం కృషి మీద పెట్టుకుంటానండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.
వర్షాలండి ఎప్పుడూ లేనిది మే నెలలో వర్షాలండి విచిత్రం. మరి విచిత్రం ఎదవలు ఉంటారు కదండి, విచిత్రం ముళ్ళు ఉంటారు కదండి, అందరూ కూడా అలాగే కాలం కూడా మారిపోతుందండి రకరకాలవి. మే నెలలో వర్షాలు ఏంటండి, షూటింగ్లు లేవండి, మే నెలలో వర్షాలండి అక్కడ వారం రోజుల నుంచి. పాపం వాళ్ళు మొదలు పెట్టుకున్నట్టు వర్షాలన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. 100 కమ్యూనిటీ ఇచ్చేస్తున్నారండి, సంతోషం అండి. అలాగండి ఇప్పుడు మళ్ళీ వెళ్ళగానే ఒక 5,000 చేతిలో ఉండాలంటే రూమ్ మార్చాలి కాకినాడకి. 2-3 వేలన్నా వ్యాన్కి ఇవ్వాలండి. చూద్దాం, పరమేశ్వరుడు ఉన్నాడు, పార్వతీదేవి పార్వతీ పరమేశ్వరుడు ఉన్నాడు, సాయిశ్వరుడు ఉన్నాడు, ఎవరిలో సాయి చేస్తారు. అలా దాంట్లో పడేస్తే మనకి ఇంకా గొడవ ఉండదు. ఊళ్ళో పడేసామనుకోండి, అక్కడ ఏమైనా గొడవ పెట్టుకున్నా సరే అందరూ మన ఊళ్ళో వస్తారు, పట్టాలు వస్తారు, ఇక్కడే వస్తారండి. కానీ ఎందుకంటే రేళ్ళు ఇబ్బంది పెట్టద్దు. నేను మారి వాళ్ళ ఇంట్లో నుంచి కమ్మోడి ఇంట్లో నుంచి 5-6 నెలల 7-8 నెలలు పైన అవుతుందండి. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి తిడుతున్నారండి, తప్పు కదండి. కర్మ అనుభవించుకుంటారండి. వాళ్ళ పిల్లలు ఎవరు రెడీ ఒక్క సావులు చెప్తారండి, ఒక ఆడవాళ్ళు ఏడిపించేది. మరి ఆడవాళ్ళే కదండి, నేను ఆడదాన్ని కదా. ఒక ఆడదాన్ని ఏడిపించిన ఎవరు ఒక సావులు చెప్తారండి వాళ్ళు పిల్లలు పెట్టినప్పుడు. అప్పుడు అర్థమవుతుందండి, ఆడదాన్ని మనం ఏడిపించాలి కాబట్టి మనకి ఇవాళ ఇలా జరిగింది అని అనుకోవాలి. పెద్ద పని అండి, చేతిలో 5,000 ఉండాలి. తెచ్చుకుంటాను రూపాయలు పెట్టి, బ్యాంకులో పెట్టి తెచ్చుకుంటాను, ఏమీ పర్వాలేదు. కానీ దేవుడికి కూడా ఇబ్బంది పడిన బాధపడను. మనకు వచ్చి మనమే కదండి, అదొకళ్ళు ఏమి పెట్టడం కాదు కదండి. అందుకని సరేనండి, శనగలు అమ్ముతున్నాడండి. క్యారెట్ శనగలు అయిపోయినాయండి చక్కగా. చాలా చాలా సంతోషం అండి. ఇక్కడ కూడా వాతావరణం ఆంధ్ర నిలబడ్డాము. విజయవాడ వచ్చేసిందంటే ఆంధ్ర లెక్కే కదండి. మరి ఆగస్టు నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ పెడుతున్నాడు. చాలా చాలా సంతోషం అండి. ఆంధ్ర కూడా ఫ్రీ అండి. వైజాగ్ అండి, విజయవాడ అండి, పెద్ద తిరుపతి అండి, అన్నీ కూడా మీకు ఫ్రీ టికెట్ అండి. మన హైదరాబాద్లో తను ఎలా పెట్టాడు ఫ్రీ బస్సు అండి, అలాగే చంద్రబాబు నాయుడు కూడా పెడుతున్నాడు. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మొన్న అయితే వీడియోలు చెప్పాడండి చంద్రబాబు నాయుడు, ఆగస్టు 15 నుంచి ఓపెనింగ్ ఫ్రీ బస్సు అని. ఎవరైనా సరే లేడీస్ తిరుపతి వెళ్ళాలన్నా, వైజాగ్ వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా, కాకినాడ వెళ్ళాలన్నా, రాజమండ్రి వెళ్ళాలన్నా అందరూ ఫ్రీ 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 టికెట్లు అండి. మీరు చిన్న తిరుపతి వెళ్ళాలన్నా చక్కగా దేవుడి దర్శనం చేసుకుంటానికి కూడా హ్యాపీగా ఫ్రీ టికెట్తో వెళ్ళిపోవచ్చండి. ఇది ఇంకా మే కదండి, జూన్ వస్తుంది. జూన్ అయిపోయాక జూలై, ఆగస్టు, ఇంకా 3 నెలలు ఉన్నాయి. ఇంకా అటు ఇటుగా 2 నెలలు అనుకోండి. ఓకే, ఆగస్టు 15 ఇప్పుడు వస్తుందా అని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. బంగారులో పెద్ద దగ్గరికి వెళ్ళిపోవచ్చండి, చిన్న దగ్గరికి వెళ్ళిపోవచ్చు. వైజాగ్లో సామాన్లు ఉన్నాయండి. బిర్యానీ పెట్టాలి అనుకుంటున్నాను, పెట్టాలంటే అక్కడ వచ్చేస్తాను. ఒకసారి ఓనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చేస్తానండి. చక్కగా చూళ్ళు 8 కళ్ళల్లో వీడియోలు అండి. ఏంటి అంటే కొత్త ఛానల్ పెట్టానండి నేను. ఆ ఛానల్ పేరు రాకేష్ లక్ష్మి పెట్టాను. దానికి గంట మరి కొట్టి లైకులు చేయండి. లైకులు చేసిన వాళ్ళందరికీ కూడా పాదాలు వందనాలు. నెక్స్ట్ కూడా కనకం కూడా పెట్టాను. ఈ 2 ఛానల్కి కూడా మీరు లైకులు చేస్తారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. మరి ఏం చెప్తుంటారు? సరేనండి. పరమేశ్వర, నీవు నా ఆత్మగా ఉన్నావు, నీ భార్య నీనిగా పార్వతీదేవిని మనసుగా ఉన్నది, నా ప్రాణంలో విశ్వాసానికి నీ శరీరమే నీ గురువు. నేను మాట్లాడే నీకు స్తోత్రములు, నేను నడిసే నడికే నీకు ప్రదక్షిణములు, నా భాగ్యభోగ్యాలన్నీ నీ విలాసాలే తండ్రి. ఉంటానికి కట్టుకుంటానికి ఆయువు ఆరోగ్యాలు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఊరారి ఈశ్వర నారాయణ కేశవ మాధవ జనార్దన అచ్యుత త్రివిక్రమ దామోదర నీ పాదపద్మాలకు నమస్కారం. ఆమె కనుక్కున్న అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.